వైభవలక్ష్మి పూజ చేయాలనుకునే వాళ్ళు ముందుగా మంచి మాసంలో ప్రారంభించాలి. మంచి తిథి, మంచి నక్షత్రం చూసుకోవాలి. 21 వారం చేయవచ్చును, 16 వారాలు చేయవచ్చును, 9 వారాలు కూడా చేయవచ్చును. లేదా తక్కువ సమయంలో చేయాలనుకుంటే 5 వారాలు కూడా చేయవచ్చును. పూజ రేపు మొదలు పెడతామనగా ఒకరోజు ముందే ఇంటిని శుభ్రపరచుకోవాలి. బూదు దులుపుకోవాలి. బెడ్షీట్లు ఉతికేయాలి. ఇంటికి మామిడి తోరణం కట్టాలి. పూజకు కావలసినవి ముందే తెచ్చుకోవాలి. వ్రతం చేసేటప్పుడు మనం కట్టుకోవడానికి ఎర్రని చీర జాకెట్టు, ఎర్రని గాజులు తెచ్చిపెట్టుకోవాలి. వ్రతం చేసే రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. లేస్తూనే మన అరచేతులు చూసుకొని జై మాతాలక్ష్మి అంటూ లేవాలి. తలస్నానం చేసి ఆ రోజంతా జై మాతాలక్ష్మి, జై మాతాలక్ష్మి అంటూ ఇంటి పనులు చేసుకోవాలి. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి. గొడవలు పడకూడదు. మనం రోజు పూజించే దేవతలను వ్రతానికి ముందుగానే పూజించాలి. సాయంత్రం వరకు ఉడికిన ఆహారాలు ఏమీ తినకూడదు వ్రతం చేసేవాళ్ళు. సాయంత్రం వ్రతం చేసుకున్న తర్వాతనే భోజనం చేయాలి. అంతవరకు పాలు, పండ్లు దేవుని ముందు నైవేద్యంగా నివేదన చేసి తినవచ్చును. సాయంత్రం 5 గంటల వరకు వంటలు, లక్ష్మీదేవికి పరమన్నం వండి సిద్ధంగా ఉంచుకోవాలి. ఒకవేళ పరమన్నం వండుడు కుదరకపోతే మన కోసం వండిన అన్నంలో పాలు, చక్కెర వేసి కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చును. ఈ వ్రతము సంధ్య వేళలో మొదలు పెట్టాలి. అంతవరకు మరోసారి ఇంటిని శుభ్రం చేసి ఉంచుకోవాలి. ఇడిచిన బట్టలు ఉంచకూడదు. ఉతకడం కుదరకపోతే తడిపి అయినా పెట్టాలి. ఇంట్లో అన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. సాయంత్రం వ్రతం చేసే సమయానికి మరోసారి కంఠస్నానం చేసి ఎర్రని వస్త్రాలు ధరించాలి. ఎర్రని గాజులు ధరించాలి. ముందుగా మనని మనం అలంకరించుకోవాలి. తలలో పువ్వులు పెట్టుకోవాలి. ఒక్క పువ్వైనా పెట్టుకోవాలి. కాళ్ళకు పసుపు రాసుకోవాలి. నుదుట తిలకం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. పాపెట్లో కుంకుమ తప్పనిసరిగా పెట్టుకోవాలి. తర్వాత ఎక్కడైతే వ్రతం చేయాలని అనుకున్నామో అక్కడ ఆవు పేడతో అలకాలి. కుదరకపోతే పసుపు నీళ్ళతో అలకాలి. బియ్యం పిండితో ముగ్గులు వేయాలి. వ్రతం చేసే పీటకు ఇటువైపు అటువైపు శంకు చక్రాలు గీయాలి. ఇంటి ముందు తులసి చెట్టు నుంచి వ్రతం పీట వరకు లక్ష్మీ అడుగులు వేయాలి, లేదా ఆవు అడుగులైనా వేయాలి. వ్రతం చేసే చోట వ్రతం పీటను అలంకరించి కూర్చోబెట్టాలి. పీట పైన ఎర్రని జాకెట్ పీసు పరవాలి. పరచిన దానిపైన 1/2 కిలో బియ్యం కానీ 1/4 కిలో బియ్యం కానీ పోసి బియ్యం పోయాలి. పోసిన బియ్యం సమానంగా నేర్పాలి. నేర్పిన బియ్యం పైన శ్రీమన్నారాయణుని ఫోటో కానీ శ్రీ లక్ష్మీదేవి ఫోటో కానీ కూర్చుండబెట్టాలి. ఫోటోలు లేకపోతే కలశం పైన విగ్రహాలు పెడతాం కదా, విగ్రహాలైనా పూజించవచ్చును. విగ్రహాలు కూడా లేకపోతే బంగారు ఆభరణం పెడతాం కదా, ఆభరణాన్నైనా పూజించవచ్చును. పూజకు కావలసినవి వస్తువులు అన్ని వ్రతం పీట దగ్గర సిద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే వ్రతం చేసేటప్పుడు మధ్యలోంచి లేవకూడదు. పూజకు కావలసినవి 2 చెంబులు, వెండిదైనా రాగివైనా లేదా ఇత్తడివైనా, 2 ప్లేట్లు, ఒకటి చిన్న ప్లేటు లేదా ప్లాస్టిక్ది, ఒకటి ఆచమ్యానికి, ఒకటి అభిషేకానికి కొత్తది అయి ఉండాలి. మనం వాడుకునేవి పనికిరావు. 1 గ్లాసు, 1 ఉద్దరణి, 1 చెంచా లేదా చెంబు చెంచా, ఆచమనానికి ఉద్దరణి చెంచా, మంగళహారతి ప్లేటు, మాణిక్యాలు, దీపాలు వెలిగించి సిద్ధంగా ఉంచుకోవాలి. 1 సర్వలో నీళ్లు, టెంకాయ 1, పసుపు కుంకుమ, గంధం అక్షంతలు, కర్పూరం గంట, చెమ్మెదలు, 1 పెద్దది ప్రమిద, ఆవు నెయ్యి దీపానికి, పంచామృతం, కుదరకపోతే ఆవు పాలు, 10 ఆకులు, 5 వక్కలు, ఖర్జూరాలు 2, 1 బాదంకాయ, అరటి పండ్లు, గౌరమ్మ కాడ పెట్టడానికి బంగారు ఆభరణం,
మన నగలు ఏదైనా సరే, ముక్కు పోగైనా లేదా చేతి ఉంగరమైనా, అది కుదరకపోతే ముక్కు పుడకైనా పెట్టవచ్చును. పువ్వులు ఎర్రవి, గులాబీలు, కొన్ని మల్లెలు, వీలైతే 2 కమలం పువ్వులు, కుదరకపోతే లాస్ట్ వారమైన ఉద్యాపన రోజు కమలం పువ్వు ఒక్కటైనా పెట్టాలి. నైవేద్యానికి పరమన్నం మూత పెట్టి సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ వ్రతం చేసేటప్పుడు మన మెడలో ఒక కండువ అంటే టవల్ వేసుకొని వ్రతం చేయాలి. ఎందుకంటే అందరూ వైభవలక్ష్మినే పూజించి వ్రతం చేస్తారు. కానీ నేనైతే ఏ దేవతలనైనా సరే జంట దేవతలను పూజిస్తాను. అలాగే మేము కూడా జంటగానే ఈ వ్రతాలు చేసుకుంటాము. ఒకవేళ ఆయనకు కుదరకపోతే మెడలో టవలు వేసుకొని వ్రతం చేస్తాను. ఎవరైనా సరే లాస్ట్ వారం రోజు 2 భార్యాభర్తలు కూర్చొని ఉద్యాపన చేస్తే ఆ లక్ష్మీనారాయణులు మన జంటని విడదీయకుండా ఆశీర్వదిస్తారని నా నమ్మకం. ఇక మనం కూర్చోడానికి ఎర్రని కంబలి కానీ, దర్భసాప కానీ లేదా ప్లాస్టిక్ సాప కానీ వేసుకోవాలి. వట్టి చెక్కపీట మీద కూర్చోకూడదు, వట్టి బట్ట మీద కూర్చోవద్దు. ఎందుకంటే దరిద్రం వస్తుందట. ఈ మాట నేను టీవీలో విన్నాను. ఒకవేళ పీటపైనే కూర్చోగలము, కింద కూర్చోలేము అనుకుంటే చెక్కపీట పైన మరో ప్లాస్టిక్ సాప వేసుకొని కూర్చోవాలి. కూర్చున్న తర్వాత 2 కంకణాలు కట్టి సిద్ధంగా ఉంచుకోవాలి. ముందుగా ఒక చెంబుకు తడి పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి చెంబులో నిండా నీళ్లు పోసి నీళ్ళల్లో పసుపు వేసి కుంకుమ వేసి చెంబుకు కంకణం కట్టి పువ్వులు కట్టి చెంబులో 5 ఆకులు చుట్టూ పెట్టి ఆకుల మధ్యన ఒక చిన్న ప్లేటు రాగిదైనా ప్లాస్టిక్దైనా పెట్టి ఉంచాలి. గౌరమ్మను చేసి కొంచెం దూది ఆకులపైన పెట్టి గౌరమ్మను కూర్చోబెట్టాలి. వీలైతే గౌరమ్మను చేసేటప్పుడు మనం ముక్కుపోగు పెట్టుకోవాలి. ముక్కుపోగు పెట్టుకొని గౌరమ్మను చేస్తే భర్తకు గండాలు రావని మా అత్తమ్మ చెప్పింది. గౌరమ్మ కాడ కూడా ఒక ఆభరణం పెట్టాలి కదా. మరి ముక్కుపోగే పెట్టాలని అనుకుంటే గౌరమ్మ చేసేటప్పుడు ముక్కుపోగు పెట్టుకొని గౌరమ్మను చేయాలి. తర్వాత ఆ ముక్కుపోగును సబ్బు పెట్టి శుభ్రంగా కడిగి పసుపు నీళ్ళతో కడిగి పూజకు గంధం బొట్టు పెట్టి గౌరమ్మ కాడ సిద్ధంగా ఉంచుకోవాలి. గౌరమ్మ దగ్గర 2 వక్కలు పెట్టాలి, 2 ఖర్జూరాలు పెట్టాలి, 5 రూపాయల కాయిన్ అయినా 1 రూపాయి కాయిన్ అయినా పెట్టాలి, 1 బాదం కాయ పెట్టాలి. పత్తితో 3 వస్త్రాలు చేయాలి. ఉండలుగా చేసి రౌండ్గా అతికించాలి. ఒక్కొక్క దానికి 5 ఉండలు కానీ 9 ఉండలు కానీ 11 ఉండలు కానీ చేసి ఉంచాలి. మధ్యన గంధం రుద్ది పసుపు రుద్ది 1 గౌరమ్మ పైన వేయాలి, 1 శ్రీమన్నారాయణునికి వేయాలి, 1 శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహానికి వేయాలి. తర్వాత కలశానికి ఇటువైపు అటువైపు చెమ్మెదలు ఉంటే చెమ్మెదలు లేదా దీప ప్రమిదలు ఏవైనా ఉంటే సరే వాటిలో నూనె వేసి దీపాలు వెలిగించాలి. వేరొకటి కొంచెం పెద్ద ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించాలి. ఈ దీపం లక్ష్మీదేవి పక్కన ఉండేలాగా ఉంచాలి. ఈ నెయ్యి దీపం తెల్లవారు శనివారం ఉదయం వరకు ఉండేలాగా చూసుకోవాలి. పూజ అయ్యే వరకు నెయ్యి పోయవచ్చు, తర్వాత నుంచి నూనె కూడా పోసుకోవచ్చు. ఎందుకంటే ఈ దీపం వ్రతం చేసే రోజు తెల్లవారు శనివారం వరకు ఉంచుకోవాలి. వ్రతం చేసే రోజు శుక్రవారం కదా, శుక్రవారమే కదిలియకూడదు మహాలక్ష్మిని. కాబట్టి అందుకే రాత్రంతా ఈ 1 దీపాన్ని కాపాడాలి. తెల్లారి శనివారం పెరుగన్నం మారు నైవేద్యం పెట్టాలి. మారు నైవేద్యం పెట్టి అక్షంతలు వేసి కదిలియాలి. ఈ విషయం గోపురంలో సంధ్యాలక్ష్మి గారు కూడా చెప్పారు. నేను సంధ్యాలక్ష్మి గారు చెప్పిన విషయాలు చాలా పాటిస్తాను. ఇప్పుడు పూజ ప్రారంభించే విధానం చెప్పుకుందాం.
వైభవలక్ష్మి పూజ చేయాలనుకునే వాళ్ళ దగ్గర తప్పనిసరిగా వైభవలక్ష్మి పుస్తకం ఉంటుంది. పూజా విధానం పుస్తకంలో ఎలా ఉంటే అలాగే చేయవచ్చు. ఒకవేళ పుస్తకం లేకపోయినా, చదవడం రాకపోయినా ఇప్పుడు నేను చెప్పిన విధంగా కూడా వ్రతం చేసుకోవచ్చు. ముందుగా వైభవలక్ష్మి పుస్తకాలు 2 ఉన్నాయనుకోండి. అందులో శ్రీచక్రం ఒక పుస్తకం తెరిచి శ్రీచక్రం ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని వెనకాల లక్ష్మీనారాయణుల ఫోటోలు ఉంటాయి కదా, ఆ ఫోటోలకు ఆనిచ్చి ఈ పుస్తకాన్ని కూర్చోబెట్టండి. అంటే కలశం వెనకల మనం కలశము బియ్యంలో మధ్య భాగాన కలశం పెట్టుకుంటాం కదా, కలశం వెనకాల ఫోటోలు ఉంటాయి. ఫోటోలో ముందు ఈ శ్రీచక్రం పుస్తకం పెట్టుకొని శ్రీచక్రం పుస్తకానికి ముందు కలశం ఉండేలాగా పెట్టుకోవాలి. కలశం పైన విగ్రహాలు ఉంటే విగ్రహాలు పెట్టుకోవాలి. విగ్రహాలు కలశం ముందు మన ముందు గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహము పెట్టుకోవాలి. గణపతి విగ్రహం లేకపోతే పసుపు గౌరమ్మ ఉంటుంది కదా కలశం పైన విగ్రహాల ముందు, ఆ గౌరమ్మనే పసుపు గణపతిగా పూజించాలి. శ్రీచక్రానికి కూడా పసుపు కుంకుమ గంధం పెట్టి పూజించాలి. గణపతి విగ్రహంకు కూడా గంధము బొట్టు పెట్టి, పసుపు బొట్టు పెట్టి, అక్షంతలు చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకొని గణపతి శ్లోకం చదువుకోవాలి. ముందుగా గణపతి విగ్రహం ముందు అలాగే గౌరమ్మ దగ్గర కూడా పసుపు గణపతే కాబట్టి గౌరమ్మ ముందు కూడా అక్షంతలు వేసి నమస్కరించాలి. తర్వాత మన ఎడమ చేతికి కంకణం కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత అగరబత్తులు వెలిగించాలి. ఇప్పుడు ఒక చెంబు కానీ ఉద్దరిని కానీ నీళ్లు తీసుకొని ఆచమనం చేసుకోవాలి. అక్షంతలు చేతిలో పట్టుకొని ఎడమ చేతితో చెంచాతోటి కుడి చేతిలోకి నీళ్లు పోసుకొని ఖాళీ ప్లేట్లోకి ఒకసారి నీళ్లు పోసుకొని అక్షంతలు వదలాలి. తర్వాత 3 సార్లు చెంచాతో చేతిలో నీళ్లు పోసుకొని ఈ నామాలు చదువుకొని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటూ చేతిలో నీళ్లు కొంచెం పెదవులకు ఆనకుండా కొంచెం పైనుంచి ఆనకుండా నీళ్లను తాగాలి. తర్వాత మరొక్కసారి చేతిలోకి చెంచా నీళ్లు పోసుకొని ప్లేట్లోకి వదలాలి. ఇప్పుడు ఆచమనం పూర్తయినట్టే. ఇప్పుడు వేరొక చెంబులో నీళ్లు నిండా తీసుకొని చెంబుకు గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి నీళ్ళల్లో పసుపు కుంకుమ వేసి అక్షంతలు వేసి ఒక పువ్వు వేసి చెంబు పైన మన అరచేతిని మూసి ఈ శ్లోకం చదువుకోవాలి. గంగే చ యమునే చ వా గోదావరి సరస్వతి కృష్ణ నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురుం ఏవాం కలశా పూజ అంటూ చేయి తీసి పువ్వుతో నీళ్లు మనపైన చిలకరించుకోవాలి. దేవతల పైన చిలకరించాలి. పూజ సామాగ్రి పైన చిలకరించాలి. ఒకవేళ ఈ శ్లోకం రాకపోతే మనసులో పుణ్య నదుల పేర్లు గుర్తుకు తెచ్చుకొని పుణ్య నది జలాలు ఈ కలశంలోకి రాండమ్మ అంటూ ఆహ్వానించి నీళ్లను మనపైన దేవతలపైన అంతటా చిలకరించుకోవచ్చు. పూజ సామాగ్రి పైన కూడా చిలకరించాలి. ఎందుకంటే మన మనసుని అన్నిటినీ పవిత్రం చేసినట్టు అన్నమాట. తర్వాత లక్ష్మీనారాయణుల విగ్రహాలు ఉంటే ఒక ప్లేటులో కూర్చోబెట్టి అభిషేకం మొదలు పెట్టాలి. శ్రీ సూక్తం వింటూ సీడీ క్యాసెట్ వింటూనైనా చదువుతూనైనా అభిషేకం చేయాలి. ఒకవేళ శ్రీ సూక్తం చదవలేకపోయినా వినడం కుదరకపోయినా శ్రీమన్నారాయణుని సమేత శ్రీ వైభవ లక్ష్మీదేవికి పంచామృత అభిషేకం సమర్పయామి అంటూ కూడా అభిషేకం చేయవచ్చును. అభిషేకం తర్వాత నీళ్లతో శుభ్రంగా కడిగి విగ్రహాలను తూడ్చి గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి పసుపు అమ్మవారి పాదాలకు పెట్టి ఇద్దరిని అలంకరించాలి. కలశం పైన కొన్ని బియ్యం చిన్న ప్లేట్లో పోసి బియ్యంలో కమలం పువ్వులు రిక్కలు విప్పి పెట్టి ఒక పువ్వులో నారాయణుని విగ్రహం ఇంకొక పువ్వులో లక్ష్మీదేవి విగ్రహం కూర్చుండబెట్టాలి. పత్తితో ఉండలుండలుగా
వస్త్రం చేసి ఆ వస్త్రాలకు గంధము పసుపు అక్కడక్కడ పెట్టి విగ్రహాలకు మెడలో వేయాలి. ఆకులో ఉన్న గౌరమ్మను విగ్రహాల ముందు కూర్చుండబెట్టాలి. ఆభరణం కూడా అక్కడే పెట్టాలి. గౌరమ్మకు కూడా పత్తి వస్త్రం వేయాలి. ఒకవేళ ఫోటోలు కానీ విగ్రహాలు కానీ లేని వాళ్ళు కేవలం పీట పైన ఎర్రని వస్త్రం పరిచి బియ్యం పోసి బియ్యం పైన మధ్యలో ఒక కలశాన్ని సిద్ధంగా ఏర్పాటు చేసుకొని కలశం పైనే ఒక ప్లేటు పెట్టి ప్లేటు పైన కలశంలోన ఆకులు పెట్టి ఆ ఆకుల మధ్యన ఒక ప్లేటు పెట్టి ప్లేటు పైన ఆకులు పెట్టి ఆకులపైన కొంచెం దూది పెట్టి దూది పైన గౌరమ్మను చేసుకొని పెట్టి గౌరమ్మ దగ్గర వక్కలు ఖర్జూరాలు 1 రూపాయి కాయను బాదాం కాయ ఆభరణం పెట్టుకోవాలి. ఫోటోలు విగ్రహాలు లేని వాళ్ళు ఈ ఆభరణాన్నే లక్ష్మీదేవిగా భావించి పూజించాలి. ఇప్పుడు చేతిలో అక్షంతలు పట్టుకొని పూజ ప్రారంభిద్దాం. ముందుగా గణపతి పూజ. కళ్ళు మూసుకొని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అంటూ ఈ శ్లోకం రాకపోతే ఓం మహాగణాపతయే నమః అంటూ కూడా అక్షంతలు గణపతి పాదాల దగ్గర పసుపు గౌరమ్మ దగ్గర వేయాలి. మమ అనుకొని కొన్ని అక్షంతలు వాసన చూసి వెనక్కి వేసుకొని సంకల్పం చెప్పుకోవాలి. చేతులు జోడించి కళ్ళు మూసుకొని మీరు పూజ చేసే సంవత్సరం పేరు, మాసం పేరు, వారం పేరు, తిథి పేరు, నక్షత్రం పేరు, మీరు పూజించే దేవతల పేరు, మీ గోత్రం పేరు, మీ భర్త పేరు, మీ పిల్లల పేర్లు, మీ అత్తమామలు ఉంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పుకోవచ్చు. సహా కుటుంబ నామ క్షేమ స్థైర్య ఆయురారోగ్య క్షేమ ప్రాప్తిరస్తు ఇష్ట సిద్ధి ప్రాప్తిరస్తు అంటూ ఇదంతా రాకపోతే సంవత్సరం పేరు, మాసం పేరు, వారం పేరు, తిథి నక్షత్రం పేర్లు, మీ గోత్రనామాలైనా చెప్పుకొని అక్షంతలు లక్ష్మీనారాయణుల పాదాల దగ్గర వేసి నమస్కరించుకొని నేను చేయబోవు ఈ వైభవలక్ష్మి వ్రతం నిర్విఘ్నంగా జరగాలని ఏ కోరుకొని చేస్తున్నామో ఆ కోరిక నిర్విఘ్నంగా నెరవేరాలని లక్ష్మీనారాయణను ఒకసారి మనస్ఫూర్తిగా వేడుకొని మహాగణపతి పాదాల దగ్గర పసుపు గణపతి పాదాల దగ్గర వేసి నమస్కరించి ముందుగా గణపతి విగ్రహానికి పసుపు గౌరమ్మ గణపతికి గంధం చిలకరించి గంధం సమర్పయామి, కుంకుమం పెట్టి కుంకుమం సమర్పయామి, పసుపు వేసి పసుపు సమర్పయామి, వస్త్రం వేసి వస్త్రం సమర్పయామి, దీపాలు చూయించాలి, పుష్పం సమర్పయామి అంటూ పుష్పాలు వేయాలి. అరటిపండు నైవేద్యంగా పెట్టి చెంచాతో కానీ పువ్వుతో కానీ 3 సార్లు నీళ్లు అరటిపండు చుట్టూ తిప్పి మహాగణపతికి అరటిపండు నివేదన చేయాలి. పసుపు గణపతికి కూడా నైవేద్యంగా అరటిపండును నివేదన చేయాలి. 3 సార్లు చూయించాలి. తర్వాత తాంబూలం పెట్టి తాంబూలం చుట్టూ కూడా 3 సార్లు నీళ్లు తిప్పి మహాగణపతికి చూయించాలి. ధూపం చూయించాలి, కర్పూర హారతి ఇవ్వాలి. అక్షంతలు పట్టుకొని మహాగణపతిని వేడుకోవాలి. కళ్ళు మూసుకొని ఇలా వేడుకోవాలి. ఓ మహాగణపతయే నమః. నేను చేయబోవు శ్రీ వైభవలక్ష్మి పూజ ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని వేడుకోవాలి. అక్షంతలు మహాగణపతి పాదాల దగ్గర వేసి నమస్కరించాలి. ఇప్పుడు గణపతి పూజ సంపూర్ణం అయినట్టే. ఇప్పుడు వైభవలక్ష్మి పూజ ప్రారంభిద్దాం. అక్షంతలు పట్టుకొని కళ్ళు మూసుకొని ముందుగా నవగ్రహాలను వేడుకొని ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యాచ రాహువే కేతవే నమః అంటూ నవగ్రహాల శ్లోకం రాకపోతే ఓం నవగ్రహాయ నమః అంటూ కూడా ఈ శ్లోకం రాకపోతే ఓం నవగ్రహాయ నమః అంటూ కూడా వేడుకోవచ్చు. తర్వాత అష్టదిక్పాలకులను వేడుకోవాలి.
తర్వాత లక్ష్మీ కుబేర స్వామిని వేడుకోవాలి. లక్ష్మీ కటాక్షం కలగాలని నవగ్రహాలను వేడుకోవాలి. వైభవ లక్ష్మీదేవి అనుగ్రహం దొరకాలని లక్ష్మీ కుబేర స్వామిని వేడుకోవాలి. లక్ష్మీ కటాక్షం కలగాలని శ్రీమన్నారాయణుని సమేతంగా శ్రీ వైభవ లక్ష్మిని వేడుకోవాలి. అక్షంతలు పట్టుకొని కలశం పైన చెయ్యి ఆనిచ్చి ఈ శ్లోకం చదవాలి. సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవిత్వం సుప్రీతా భవ సర్వదా శ్రీమన్నారాయణుని సమేత శ్రీ వైభవ లక్ష్మి దేవిత ఆవాహయామి అంటూ ఈ శ్లోకం రాకపోతే శ్రీమన్నారాయణుని సమేత శ్రీ వైభవ లక్ష్మీదేవి ఈ కలశంలోకి రామ్మ అంటూ ఆహ్వానించాలి. తర్వాత చేయి తీసి శ్రీమన్నారాయణుని సమేత శ్రీ వైభవ లక్ష్మీదేవికి రత్న సింహాసనం సమర్పయామి అంటూ గంధం చిలకరించిన గంధం సమర్పయామి అంటూ కుంకుమ బొట్టు పెట్టి కుంకుమ సమర్పయామి అంటూ పసుపు వేసి పసుపు సమర్పయామి అంటూ పువ్వులు అలంకరించాలి. నారాయణుల చుట్టూ ఎర్రని పుష్పాలు అలంకరించి పుష్పం సమర్పయామి అంటూ అక్షంతలు వేసి అక్షంతలు సమర్పయామి అంటూ వస్త్రం వేసి ముందుగానే వేసి ఉంచాం కాబట్టి వస్త్రం సమర్పయామి. దీపాలు చూయించి దీపం దర్శయామి అంటూ దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేన హరదే పాపం సంధ్యాదీపం నమస్తుతే దీపం కలిగిన ఇంటను దాపున శ్రీ మహాలక్ష్మి చేరి ధనములనిచ్చును అంటూ ధూపం చూయించి ధూపం సమర్పయామి అంటూ తర్వాత నైవేద్యం పైమూత తీసి చేతితో మూడు సార్లు నీళ్లు తిప్పి నైవేద్యం చుట్టూ నీళ్లు తిప్పి లక్ష్మీనారాయణులకు నైవేద్యం నివేదన చేయాలి. పరమన్నం కుదరకపోతే అన్నంలో పాలు చక్కెర వేసి కూడా నివేదన చేయాలి. కాసేపు కళ్ళు మూసుకోవాలి. తర్వాత కళ్ళు తెరిచి తాంబూలం పెట్టి తాంబూలం చుట్టూ కూడా నీళ్లు చుట్టి 3 సార్లు తాంబూలం సమర్పయామి అంటూ మంగళహారతి పట్టుకోవాలి. ఇప్పుడు లక్ష్మీనారాయణులకు వేడుకోవాలి. అక్షంతలు పట్టుకొని శ్రీమన్నారాయణుని సమేత శ్రీ వైభవ లక్ష్మీదేవి నేను చేయబోయి ఈ వైభవ లక్ష్మీ వ్రతం ఎన్ని వారాలు చేయాలనుకున్నామో అన్ని వారాలు మరొక్కసారి చెప్పుకొని మనస్ఫూర్తిగా మీరు చేయబోయే కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా వేడుకొని అప్పుడు అక్షంతలు లక్ష్మీనారాయణుల పాదాల దగ్గర వేసి తర్వాత మంగళారతి పట్టి పాటలు వస్తే పాడొచ్చు లేదా ఒట్టి మంగళారతి చూపించాలి. తర్వాత లక్ష్మీ కవచం చదువుకోవాలి, లక్ష్మీ అష్టకం చదువుకోవాలి, లక్ష్మీ స్తోత్రాలు చదువుకోవాలి. వీలుంటే చదవాలి లేదా మీ ఇష్టం. కానీ అష్టోత్తర నామాలు మాత్రం తప్పనిసరిగా చదవాలి. లేదా సీడీ వేసైనా వింటూనైనా అక్షంతలు వేయాలి. పాదాల దగ్గరే వేయాలి, ముఖం పైన వేయకూడదు, అక్షంతలైనా పువ్వులైనా. తర్వాత అక్షంతలు పట్టుకొని వైభవ లక్ష్మి పుస్తకంలో ఒక కథ ఉంటుంది, ఆ కథను చదువుకోవాలి. చదవడం కుదరకపోతే ఎవరైనా చదివితేనైనా వినాలి. కథ పూర్తయినాక మళ్ళీ అక్షంతలు పాదాల దగ్గర వేసి నమస్కరించాలి. టెంకాయ కొట్టి అక్షంతలు పట్టుకొని 5 ప్రదక్షిణలు చేసి 5 ప్రదక్షిణలు కొంగు పట్టుకొని ప్రదక్షిణలు చేసి పువ్వులు అక్షంతలు గౌరమ్మ పైన లక్ష్మీనారాయణుల పాదాల దగ్గర వేసి నమస్కరించాలి. మళ్ళీ అక్షంతలు పూలు పట్టుకొని కళ్ళు మూసుకొని పూజలో ఏమైనా పొరపాట్లు జరిగితే క్షమించమని నేలకు తల వంచి నమస్కరించి అక్షంతలు పూలు పాదాల దగ్గరే వేసి నమస్కరించాలి. ఇప్పుడు వేసిన అక్షంతలు పాదాల దగ్గర కొన్ని తీసి మన తలపైన వేసుకోవాలి. కర్పూరం హారతి ఇవ్వాలి. ఇప్పుడు కొన్ని అక్షంతలు పట్టుకొని నీళ్లు పోసుకొని ప్లేట్లోకి చెయ్యి కడుక్కోవాలి. ఇప్పుడు పూజ పూర్తిగా అయినట్టే. 1వ వారం ఒక్కరికి పసుబొట్టు ఇవ్వాలి.
రెండో వారం ఇద్దరికి పసుబొట్టు ఇవ్వాలి, మూడో వారం ముగ్గురికి పసుబొట్టు ఇవ్వాలి. ఇలా మనం ఎన్ని వారాలు చేస్తుంటే అన్ని వారాలు అంతమందికి పసుబొట్టు ఇవ్వాలి. పూజ అయిన రోజే కదిలియకూడదు అమ్మవారిని. శనివారం రోజు కదిలియాలి. ప్రతి వారం ఇలాగే చేయాలి పూజ. పీట పైన వస్త్రం అదే తీసి శుభ్రం చేసి వేయవచ్చును. బియ్యం కొత్తవి పొయ్యాలి, పాత బియ్యం కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆ కుంకుమతో పువ్వులతో ఆ బియ్యం శుభ్రంగా లేకపోతే మరో కొత్త బియ్యమైనా పోసుకోవచ్చు. పాత బియ్యాన్ని మాత్రం పావురాలకు చల్లాలి. కలశంలో నీళ్లు మార్చుకోవాలి, ఆకులు కొత్తవి పెట్టుకోవాలి. ఇక యథావిధిగా ఇప్పుడు ఎలా చేస్తామో పూజ మొత్తం ప్రతి వారం ఇలాగే పూజ చేయాలి. ఆఖరి వారం ఉద్యాపన కూడా పూజ మొత్తం ఇలాగే. కానీ అరటి ఆకులు పీటకు కట్టాలి. పీటకు అరటి ఆకులు కట్టి ఒడిబియ్యం కూడా పోసుకోవాలి అనుకుంటే లక్ష్మీనారాయణుల పటాలకు 2 టవల్స్ కప్పి, అమ్మవారి పటానికి ఫోటోకు ఒక చీర కప్పి, ముందర 2 జాకెట్ పీసులు పరిచి ఒడిబియ్యం కిలోంబా ఒడిబియ్యం కలిపి కూడా పోసుకోవచ్చు. ఇష్టం ఉంటే పోసుకోవచ్చు, లేదనుకుంటే మీ ఇష్టం. 5 రకాల పండ్లు, 5 రకాల స్వీట్లు ఆఖరి వారం ఉద్యాపన రోజు పెట్టాలి. కుదరకపోతే ఇప్పుడు ఎలా చేస్తాం పూజ అలాగైనా కూడా చేయవచ్చు. వీలైతే భోజనాలు పెట్టాలి వచ్చిన ముత్తైదులకు, చుట్టాలకి. వీలు కాకపోతే తీర్థ ప్రసాదం, పరమన్నం పంచాలి. ముత్తైదులకు పుస్తకాలు, జాకెట్ బట్టలు ఎర్రనివి, గాజులు, తాంబూలం, వాయనం ఇవ్వాలి. ఒక పెద్ద ముత్తైదువకు కానీ లేదా ఒక బ్రాహ్మణ స్త్రీ ముత్తైదువుకు కానీ కాళ్ళకు పారాణి పెట్టి, చీర జాకెట్టు పెట్టి, ఆ ఒక్క ముత్తైదును మాత్రము పారాణి పెట్టి చీర పెట్టి సంతోషంగా పూజించాలి. ఆమె చేతితో, ఆ ముత్తైదువ చేతితో మన తలపైన అక్షంతలు వేయించుకోవాలి. ఇష్టం ఉంటే అందరితో కూడా కాళ్ళకి నమస్కరించి తలపైన అక్షంతలు వేయించుకోవచ్చు. అనుకున్నన్ని వారాలు అయ్యేదాకా బ్రహ్మచర్యం పాటించాలి. మాంసాహారాలు తినకూడదు. ఈ పూజకు ఇవే ముఖ్యమైన నియమాలు. శుభం.